అశు ఏమనుకుంటున్నావు నువ్వు? లాస్ట్ సీజన్ లో ఏం చేసావు నీకు తెలుస్తుందా? నవీన్ జర ఆగు, ఎందుకు తొందర పడుతున్నావు? వీడియో రైడింగ్ లో చూపి, నా మీద కాదు. ఇప్పుడు చెప్పు, ఏం జరిగింది లాస్ట్ సీజన్ లో? ఏం జరిగిందా? ఏం అప్పుడే మర్చిపోయావు నువ్వు? ఏంటి నవీన్ నీ బాధ? చెప్పు నాకు, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఏం లేదు అశు, నువ్వు లాస్ట్ సీజన్ టోర్నమెంట్ బెస్ట్ రైడర్విగా. అయితే అంతేనా? ఈసారి డబుల్ పర్ఫార్మెన్స్ చేయాలి, సరేనా? ఎందుకంటే ఈసారి మన టీం ట్రోఫీ లిఫ్ట్ చేయేలా చేద్దాం. సరే నవీన్, ఈసారి మన వాళ్ళు ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఎందుకంటే లాస్ట్ సీజన్ లో మన వాళ్ళు అందరూ చెలరేగిపోయారు. ఇటు డిఫెండింగ్ అటు రైడింగ్ అందరు ఫుల్ సపోర్ట్ చేశారు నాకు. నేను లేకపోతేనే అలా ఉంది అంటే ఇక నేను ఉంటే టీం ఏ స్థాయిలో ఉండేదో. అవును నవీన్, లాస్ట్ సీజన్ లో నాకు సపోర్టింగ్ రైడింగే లేదు. కానీ సార్ అలా ఏం కాదు. ఎందుకంటే మన టీమ్ లో ఒక బెస్ట్ ప్లేయర్ ఉండు. తాను ఎవరో కాదు, టాలెస్ట్ పర్సన్, గ్రేటెస్ట్ డాషియర్, స్ట్రాంగెస్ట్ మ్యాన్, వన్ అండ్ ఓన్లీ సిద్ధార్థ్ దేశాయ్. ఏంటి అశు, అది నువ్వు కూడా బెస్ట్ ప్లేయర్ వేగా. నాకు అంత సీన్ లేదు, ఎలివేషన్ నాకు పనికిరాదు. ఏమైంది సిద్ధు భాయ్ అలా అంటున్నావు? నీ టాలెంట్ ఏంటో నీకు తెలుస్తలేదు. నీలో ఒక శక్తిమానుండు, టీం కి రక్షణగా నువ్వు ఉండు. అవును సిద్ధు, నువ్వు మాకు జస్ట్ సపోర్ట్ చేయి, మిగతా మేము చూసుకుంటాం. డిఫెండింగ్ ఏమో మన హెడ్ కోచ్ చూసుకుంటాడు. నీ ఫోకస్ మొత్తం రైడింగ్ మీదనే పెట్టు. ఈసారి ఢిల్లీని ప్లే ఆఫ్ తీసుకోపోతా, నాకు అడ్డొస్తే లేపుకోపోతామమ్మా. మామనా? అదెవరు సిద్ధు? డైలాగ్ బాగుందని వేసా నవీన్. అవునా? అయినా నీ ఇంజరీ ఎలా ఉంది ఇప్పుడు? ఆ సెట్టా? లాస్ట్ ఇయర్ లో మేము మిస్ అయ్యాము నిన్ను. యోగేష్, ఈసారి అలా ఏం కాదు. నాకు ఇంజురీ అయినా మీరు టీం ని ప్లేయర్స్ వరకు తీసుకుపోయారు. మీరు అందరూ నాకు ఫుల్ సపోర్ట్ చేయాలి. మీరు డిఫెండింగ్ చూసుకోండి, రైడర్స్ ని లేపి అవతల వేసేయాలి మీరంతా. అలా మన డిఫెండింగ్ సూపర్ సాలిడ్ గా ఉందనా? ఈ రైడర్స్ కి దర్వే. యోగేష్, కవర్స్ పని మన ప్లేయర్ అయిన హెడ్ కోచ్ చూసుకుంటాడు. నువ్వేం దిగులు పడకు. మనం క్యాంప్ లో బాగా ప్రాక్టీస్ చేద్దాం. ఇక టీం ని బెటర్ గా చేద్దాం. నవీన్, నేను ప్రాక్టీస్ తో పాటు సింగింగ్ కూడా చేస్తా. నువ్వు నా పాటలు విన్నావా? ఒకసారి విను, ఎట్లుందో చెప్పు. భయ్యా, ఇదేం సింగింగ్ పోటీ కాదు, పికేఎల్ కబడ్డీ పోటీ. జర మ్యాచ్ మీద కూడా ఇంట్రెస్ట్ పెట్టు. మేమంతా ఎలా ఆడాలో అని చూస్తుంటే నువ్వు మాత్రం ఎప్పుడెప్పుడు పోస్ట్ పెడదామని చూస్తున్నావు కదా. అది జరగని పని. నువ్వు రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. టైటన్సే బాగుండేది, వాళ్ళు మంచిగా సపోర్ట్ చేసేది. ఎప్పుడైతే రిలీజ్ అయ్యానో అప్పటి నుంచి ఒక పాట కూడా పోస్ట్ చేయలేదు. ఐ మిస్ యూ టైటన్స్ మేనేజ్మెంట్. నవీన్, మీరు నాలో టాలెంట్ ని గుర్తిస్తలేరు. భాయ్, నీకు టైం ఇస్తాం, ఏం కంగారు పడకు, సరేనా? నువ్వు గేమ్ మీద ఫోకస్ చేయి. సెకండ్ అది చూద్దాం. ఫస్ట్ మనం కోఆర్డినేషన్ సెట్ చేసుకోవాలి. సరే నవీన్, ఇక నీ మాట కాదంటానా?